ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. సర్జరీ ట్రై చేస్తే తల మీదే దెబ్బ తగిలింది కాబట్టి సర్జరీ ద్వారా రికవర్ అవ్వచ్చు కదా. అలా ఎందుకు ఆలోచించకూడదు? బ్రెయిన్ ఎంత సున్నితమైందో మీకు తెలుసు కదా. సర్జరీ చేసిన జ్ఞాపకాలు ఉన్న ఏరియాని స్టీమ్లైట్ చేయాలి. అదంత ఈజీ అయిన పని కాదు. అందుకే కదా ఆటిజం, స్క్రిజోఫినియా, డిమెన్షియా లాంటి జబ్బుల్ని ఇంకా పూర్తిగా క్యూర్ చేయలేకపోతున్నాం. మెడికల్ ఎంత అప్డేట్ అయినా ఇలాంటి సర్జరీ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ కేసును నేను పూర్తిగా స్టడీ చేస్తున్నాను. ఎప్పుడు ఏం చేయాలన్నది నేను భార్గవికి సజెషన్స్ ఇస్తాను. మొత్తం ఇక్కడ భార్గవి మానిటర్ చేస్తుంది. మెడిసిన్స్ ఏ టైంలో ఇవ్వాలి, ఏ మెడిసిన్స్ ఇవ్వాలి, దానివల్ల అప్డేట్స్ ఏంటి అన్నది భార్గవి ఎప్పటికప్పుడు నాకు రిపోర్ట్ చేస్తూనే ఉంటుంది. ఇదంతా నేను మానిటర్ చేస్తూనే ఉంటాను. భార్గవి చూసుకుంటుందంటున్నారు అంటే మీరు ఉండడం లేదా డాక్టర్? ఫారెన్లో కొన్ని సర్జరీస్కి నాకు అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. నేను వెళ్ళాలి. ఆ ట్రీట్మెంట్లన్నీ పూర్తి చేసుకుని నేను వస్తాను. అక్కడి నుంచే నేను డైలీ భార్గవితో ఫోన్లో మాట్లాడతాను. అన్ని రిపోర్ట్స్ నాకు ఫోన్లోనే వస్తాయి. భార్గవి, తన బ్లడ్ శాంపుల్స్ కూడా తీసుకుని టెస్ట్ చేయించు. ఆ రిపోర్ట్స్ కూడా నాకు పంపించు. అలాగే డాక్టర్, అవి నేను చూసుకుంటాను. మళ్ళీ చెప్తున్నాను, తనని ప్రశాంతంగా ఉంచండి. ఎలాంటి ఆందోళనకి గురి కానివ్వకుండా చూడండి. తను ఎంత నార్మల్ అయితే సిచ్యువేషన్ అంత బెటర్గా ఉంటుంది. అలా ఉన్నప్పుడే తన గతం తనకి గుర్తొచ్చే అవకాశం కూడా ఉంటుంది. లేదా అనుకోని పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడైనా గతం గుర్తుకు రావచ్చు. ఇలా ఎన్నో కేసుల్లో ప్రూవ్ అయింది. కానీ అంతవరకు వెయిట్ చేయాలి. వస్తాను. రాధన్ జాగ్రత్తగా చూసుకోండి. వస్తానమ్మా. వస్తాను మురారి. నమస్తే. అమ్మగారు, ఏంటి? ఏమింది? సారమ్మగారు, కార్తీక్, 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 ఏంటి కార్తీక్ ఇది? నువ్వేంటి ఇంత తాగడం ఏంటి? ఇలా స్పృహలో లేకుండా ఉండటం ఏంటి? నేను ఇలా చూడటానికి నేను ఇక్కడ ఉంది. కార్తీక్, కార్తీక్, నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఆంటీకి మాటిచ్చాను. నువ్వు ఇలా ఉన్నావని తెలిస్తే ఆంటీ దగ్గర నా పరువు ఏమవుతుంది? అయినా ఇంత తాగాల్సిన అవసరం ఏమొచ్చింది? నా బాను నాకు దూరం అయింది. తను ఎక్కడుందో తన జాడ తెలియటం లేదు. నా బాను చూడకుండా, తనతో మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నాను. నన్ను మనసారా ప్రేమించిన మనిషి, నా మనసంతా నిండున్న మనిషి నాతో లేనప్పుడు నేను ప్రశాంతంగా ఎలా ఉంటాను? కార్తీక్, ఆ బాధను మర్చిపోవడానికే ఈ మందు తాగాను. బాటిల్ ఏది? చాలా కార్తీక్, నేను నీ మనిషిని కాదా? మేమంతా నీతో లేవా? నిన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాకు లేదా? నువ్వులా తాగడానికేనా నేను ఇక్కడున్నది? కనీసం నాకు చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావో అని నేను ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయలేదు. నేను ఎంత కంగారు పడ్డానో నీకు తెలుసా? అసలు నీకు బుద్ధుందా లేదా? నువ్వు ఏం పని చేస్తున్నావు?
కార్తిక్ ఇంటికి వచ్చేసరికి చూసుకోవటం తెలీదా? ఇక్కడ పడిపోయే వరకు చూడకుండా ఏం చేస్తున్నావు? అదేంటమ్మా అలా అంటారు? కనీసం కారు ఆగిన శబ్దం కూడా వినిపించలేదు. వినిపిస్తే నేనే బయటకు వచ్చేదాన్ని కదా. ఇప్పటికే చాలా ఆలస్యం అవుతుందని తలుపేద్దామని వస్తుంటే సార్ ఇక్కడ కనిపించారు. కార్ లేదా? కార్తిక్, నువ్వు కార్లోనే వెళ్ళావు కదా, మరి కార్ తీసుకురాకుండా కార్ని ఎక్కడ వదిలేసావు? నువ్వు ఎలా వచ్చావు అసలు ఇక్కడికి? నా బాను నా గురించి వెతుక్కుంటూ వస్తే తను నడవలేదు కదా, తనకి కారు కావాలి కదా, అందుకే కారు అక్కడే వదిలేసి నడుచుకుంటూ వచ్చేసాను. నా బాను బాధపడకూడదు, తనకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. బాను, వచ్చే బాను. ఏంటలా నా మొహం చూస్తున్నావు? సాయం పట్టు, కార్తిక్ ని లోపలికి తీసుకెళ్దాం. అలాగేనమ్మా. లే కార్తిక్. ఏంటి ఇక్కడ సినిమా చూస్తున్నావా? కార్తిక్ పడుకున్నాడు కదా, తను ప్రశాంతంగా ఉండాలి. నువ్వు వెళ్ళి నీ పని చూసుకోపో. నీలిమా, నీకు బాను అంటే ఇష్టం లేదు కదా, అందుకే బాను రాకూడదని నువ్వు కోరుకుంటావు. బాను నేను ఎప్పుడు కలవకూడదని నువ్వు అనుకుంటావు. కానీ బాను లేకుండా నేను ఉండలేను. బాను నాకు కావాలి. బానుతోనే నా జీవితం. బాను లేకపోతే నాకు జీవితమే లేదు. బాను, బాను. హే, వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నావు? అది కాదమ్మా, ఆ అయ్యగారు ఏదో మాట్లాడుతున్నారు. బాగా తాగున్నాడు కదా, తాగిన మైకల్లో ఏదేదో మాట్లాడుతున్నాడు. తాగిన వాళ్ళ మాటలు పట్టించుకోని అవసరం లేదు. వెళ్ళి నీ పని చూసుకో పో. సత్య, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నన్నేం అడక్కమ్మా, నాకు ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందా అని చాలా కంగారుగా ఉంది. ఏడ్చినట్టుంది. నువ్వు ఈ ఇంటికి కాబోయే కోడలివి. ఈ ఇంటికి మహారాణివి కావాలి. ఈ ఆస్తంతా నీది కావాలి. ఈ ఊరి మీద పెత్తనం నాది కావాలి అని నేను కలలు కంటున్నాను. నా తమ్ముడి భార్యగా నా పుట్టింట్లోనే నువ్వు కోడలిగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాంటిది ఇంట్లో ఉండటానికి నువ్వు భయపడతావేంటి? నేను అలాగే అనుకున్నాను. మావయ్య భార్యగానే ఉండిపోవాలని కోరుకున్నాను. కానీ ఆ దెయ్యం తిరిగొచ్చింది కదా, అందుకే నాకు చాలా భయంగా ఉంది. అది నన్ను అదోలా చూస్తుంది. దానిని చూస్తుంటే నాకు వెన్నులో నుంచి వణుకొస్తుంది. అందుకే నాకు చాలా కంగారుగా ఉందమ్మా. రాధకి తెలివొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు ఆ గదిలో ఉండాలన్నా వణికిపోతున్నావు. కొంపతీసి దానికి తెలివి రావటం వెనకాల నీ ప్రమేయం ఏమన్నా ఉందా? నిజం చెప్పు. రాధకి తెలివొచ్చిందని ముందు చెప్పింది నువ్వే. అసలు ఆ గదిలోకి వెళ్ళి నువ్వేం చేశావు? ఏం చెప్పమంటావమ్మా? వెళ్ళిపోయిందనివి ఎందుకొచ్చావు? నా జీవితంతో ఆడుకోవడానికి అని నోటికొచ్చినట్టు తిట్టేశాను. చాలా కోపంగా మాట్లాడాను. అప్పుడే అది కళ్ళు తిప్పడం మొదలుపెట్టింది. నాకు భయం వేసింది. నా మాటలంతా విందేమో అనుకుని వచ్చేద్దాం అనుకున్నప్పుడు నా చెయ్యి పట్టుకుంది. దాంతో నా గుండె ఆగినంత పని అయ్యింది. చెయ్యి విడిపించుకుని పరిగెత్తుకుంటూ వచ్చేశాను. అది నా మాటలను విన్నట్టుంది. అందుకే ఇప్పుడు నన్ను నిలదీస్తుందేమో అని భయం వేస్తుందమ్మా. దాని చూపు కూడా చాలా తేడాగా ఉంది. అందర్నీ ఒకలా చూస్తుంది, నన్ను మాత్రం చాలా కోపంగా చూస్తోంది. అందుకే ఈ ఇంట్లో ఉండాలంటే నాకు చాలా భయంగా ఉంది. ఓసి పిచ్చిదానా,
అది గతం మర్చిపోయిందని డాక్టర్ చెప్పాడు కదా. అద్దంలో దాని రూపు అదే తొలిసారిగా చూసుకొని నేనిలా ఉంటానా అనుకుంది. ఇక్కడున్న వాళ్ళని ఎవ్వరినీ గుర్తుపట్టడం లేదు. దాని పేరేమిటో కూడా దానికి తెలియని పరిస్థితిలో ఉంది. అలాంటిది నీ మాటలు ఎందుకు వింటుంది? నువ్వేదో దానిమీద పగపట్టావని ఎందుకు అనుకుంటుంది? ఇప్పుడు దాని బుర్రలో ఏమీ లేదు, ఉన్నదంతా వట్టి మట్టే. ముందు అదెవరో అది తెలుసుకునేసరికి దానికి సరిపోతుంది. ఇంకా నీ గురించి అదెందుకు ఆలోచిస్తుంది? అనవసరమైన భయాలేవి పెట్టుకోకు. లేదమ్మా, నువ్వు చెప్పినంత తేలిగ్గా అక్కడ కనిపించడం లేదు. అది నా వైపు చూస్తుంటేనే నాకు చాలా కంగారుగా ఉంది. అసలు నేను మొత్తం విన్నాను. నా దగ్గర మీరు ఏమీ దాచలేరు. ఏ వ్యక్తికైనా తన భార్య పిల్లలు ఎలా ఉంటారో పూర్తిగా తెలుసు. ఎలా ప్రవర్తిస్తారో కూడా మొత్తం తెలుస్తుంది. కానీ బయటికి చెప్పినంత మాత్రాన ఏమీ చేయలేరు, చేతకాదని మాత్రం కాదు. ఇలాంటి విషయాలు ఇంకొకరితో పంచుకోకూడదు అన్న విజ్ఞతతో ఊరుకుంటున్నానని తెలుసుకోండి. రాధ తిరిగొచ్చినందుకు ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా మురారి చాలా హ్యాపీగా ఉన్నాడు. రాధకి ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు మురారి చాలా బాధపడుతున్నాడు. పెద్దావిడ కూడా ఈ విషయంలో ఆందోళనగానే ఉన్నారు. చూడండి, రాధ విషయంలో ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఉండటం మీకే మంచిది. పొరపాటున ఈ విషయాలన్నీ మురారికి తెలిసాయనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. ఎంత కాదనుకున్నా మీరు నా వాళ్ళు కాబట్టి మీకు ఈ మాట చెప్తున్నాను. ఏంటమ్మా నాన్న ఇలా మాట్లాడుతున్నారు? అసలే దాని విషయంలో నేను భయపడి చేస్తూ ఉంటే మరింత భయపడతారేంటి? సత్య, మీ నాన్నకు మనకన్నా మా తమ్ముడు అమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం. వాడు ప్రేమించిన రాధంటే ఈయనకి మరింత అభిమానం. మీ నాన్న సంగతి వదిలేసేయ్. అయినా భయపెట్టాల్సింది నువ్వు, భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయినా ఇన్నాళ్ళు సినిమాల్లోనే చూశాను ఇలా గతాన్ని మర్చిపోతారని. అయిన వాళ్ళందర్నీ పోల్చుకోలేరు అని. నిజంగా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. ఈ రాధ విషయంలో అదంతా కళ్ల ముందు కనిపించేసరికి నేను కూడా నమ్మలేకపోతున్నాను. అయినా ఇంత భయపడి చచ్చేదానివి దానికి కాస్త దూరంగా ఉండు. మొత్తం వెతికామమ్మగారు. ఆ చుట్టుపక్కల వాళ్ళని కూడా అడిగాము. అంతకుముందుకు వాళ్ళని ఎప్పుడూ ఎక్కడా చూడలేదన్నారు. వాళ్ళంతా తమిళనాడు వాళ్ళని వాళ్ళ భాషను బట్టి అర్థమైంది అంటున్నారు. ఖచ్చితంగా తమిళనాడు నుంచి లారీలు పట్టుకొచ్చే డ్రైవర్లమ్మా. వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు. ఈ చుట్టుపక్కలకైతే రాలేదు అన్నారు. ఒకవేళ వచ్చారే అంటే వెంటనే మనకు చెప్పమని వాళ్ళకు చెప్పొచ్చాం. ఊరు పొలిమేరలో కూడా రాత్రిపూట గస్తీ కాస్తున్నామమ్మా. బయటి వాళ్ళు ఎవరు ఊర్లోకి రాకుండా చూస్తున్నాం. కొత్తగా అనుమానితులు ఎవరైనా ఊర్లోకి వస్తే వెంటనే చెప్పమని అందరికీ చెప్పాం. ఊరికి దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళంతా సాహసం చేశారు. ఇక్కడైతే అలాంటి పని చేయలేరమ్మా. ఎలాగైనా వాళ్ళని పట్టుకొని తీరుతామమ్మా. వస్తామమ్మా. అత్తయ్య, జరిగిన దానికి ఊరు మొత్తం కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ ఊరికి దేవతైన మిమ్మల్ని మురారిని చంపాలని ప్రయత్నించిన వాళ్ళని వదలకూడదని ఊరంతా కంకణం కట్టుకుంది. వాళ్ళ గురించి అందరూ వెతుకుతున్నారు. అందులో ఏ ఒక్కరు దొరికినా అసలు ఇది ఎవరు చేశారన్నది మొత్తం బయటకు వస్తుంది. కెట్టయ్యా, అక్కడే ఆగిపోయావే, ఎలారా? నేను కూడా ఎంక్వైరీ చేయిస్తున్నానమ్మా. శత్రువులు లేని మనకి ఇలా జరిగిందంటే మనకి తెలియకుండా ఇంకేదో జరుగుతుందని నాకు అప్పుడే అనుమానం వచ్చింది. ఇక్కడ దగ్గర వాళ్ళు ఎవరైనా అయితే
ఖచ్చితంగా మనకు తెలుస్తుందని తమిళనాడు నుంచి తెప్పించారు. ఈ నాటకం ఎవరు ఎందుకు ఆడుతున్నారో బయటికి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తున్నాను. తప్పకుండా వాళ్ళంతూ చూస్తాను. నువ్విదేదీ పట్టించుకోక కిట్టయ్యా. రాధ సంగతి చూడు. డాక్టర్ చెప్పారు కదా, తను ఎంత ప్రశాంతంగా ఉంటే అంత తొందరగా రికవరీ అవుతుందని. నువ్వు తనని ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించు. ఈ విషయాలన్నీ నేను కలికి చూసుకుంటాం. రాధ లేచిందా? ఇంకా నేను తన గదిలోకి వెళ్ళలేదమ్మా. జ్యోతిని పాలు తీసుకురమ్మని చెప్పాను, తీసుకుని వెళ్తాను. బాబుగారు, ఇదిగోండి పాలు. నిన్నీ పరిస్థితుల్లో చూడడం నాకు చాలా బాధగా ఉంది రాధా. మనిద్దరి జీవితం గురించి ఎన్నో కలలు కన్నాం, ఎంతో ఊహించుకున్నాం. ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ నేను మర్చిపోలేదు. ఏమైంది రాధా? ఎందుకలా ఉన్నావు? మీరెందుకు వచ్చారు? అదేంటి అలా అడుగుతున్నావు? నీకు గుడ్ మార్నింగ్ చెప్పడానికి వచ్చాను. చూడండి, మీరు ఇలా నా గదిలోకి రావడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. వస్తే వచ్చారు, దూరంగా ఉండాలి కదా. నా చేయి ఎందుకు పట్టుకున్నారు? ఇలా పరాయి అమ్మాయి చేయి పట్టుకోవడం పద్ధతేనా? మిమ్మల్ని చూస్తుంటే మంచి మనిషిలా కనిపిస్తున్నారు. మీ కుటుంబం అంతా గౌరవంగానే ఉన్నారు. కానీ ఇక్కడ నేనెందుకున్నానో నాకేం తెలియడం లేదు. మీరెవరూ నాకు తెలియడం లేదు. మీరంతా నన్ను రాధ అని పిలుస్తున్నారు. నేను రాధనో కాదో నాకే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను. అలాంటప్పుడు మీరు ఇలా నా చేపట్టుకోవడం నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. తప్పుగా అనుకోకమ్మా. నువ్వు మా మనిషివని మాకు తెలుసు. ఆ నిజం నీకు తెలియటం లేదంతే. కానీ నువ్వు తెలుసుకునే రోజు ఒకటి వస్తుంది. నిన్ను ప్రశాంతంగా ఉంచాలని, నీ గతాన్ని నీకు గుర్తు చేయాలనే నా కిట్టయ్య ప్రయత్నిస్తున్నాడు. నీ గతం నీకు గుర్తొస్తే మీరిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉండేవారో. నా కిట్టయ్య అంటే నీకు ఎంత ఇష్టమో అవన్నీ నిజాలు నీకు తెలుస్తాయమ్మా. నీకో సంగతి తెలుసా? నీకోసం మేమే కాదు, ఊరంతా నీ గురించి ఆలోచిస్తుంది. నువ్వు కోలుకోవాలని, నీకు గతం గుర్తు రావాలని, నువ్వు మళ్ళీ మామూలు మనిషి కావాలని, ఈ ఇంటి మనిషిగా ఉండాలని ఈ ఊరే కోరుకుంటోంది. నువ్వంటే ఈ ఊరికి అంత అభిమానం. అది నువ్వు అర్థం చేసుకో. ఇప్పుడు నేనేమీ అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేనండి. మీరు చెప్తున్నవన్నీ వినడానికి బాగున్నాయి, కానీ ముందు నేనేంటో నాకు తెలిసేంత వరకు నేనేదో ఒక నిర్ణయానికి రాలేను. దయచేసి తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. నన్ను కాస్త వదిలేసి బయటికి వెళ్ళండి. మేం వెళ్ళడం కాదమ్మా, నువ్వు కూడా బయటికి రా. అందరూ నీ గురించి ఎదురు చూస్తున్నారు. నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు, అందరినీ చూసినప్పుడు, అందరూ నీ గురించి ఆలోచించినప్పుడు, అందరితో నువ్వు మాట్లాడినప్పుడు
తప్పకుండా నువ్వు ఎవరనేది నీకు తెలుస్తుంది. ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. నిన్నెక్కడ ఎవరూ ఇబ్బంది పెట్టరమ్మా. అభిమానించేవాళ్లే తప్ప అవమానించేవాళ్లు లేరు. తప్పుగా అనుకోకు. రామ్మా. నాకిక్కడికి రావాలని లేదు. దయచేసి నన్ను ప్రశాంతంగా వదిలేయండి ప్లీజ్. సరేనమ్మా, నీ గతం తెలుసుకోవాలనే కదా నువ్వు అంటున్నావు. ఆ గతం ఏంటో మా కిట్టయ్య నీకు చెప్తాడు. మాకు కొంచెం టైం ఇవ్వు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నా ఆలోచన ఏముంటుందండి, నా వాళ్ళు మీరేనా ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది తెలుసుకోవాలి. వీటన్నింటితో పాటు నేను తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయని అనిపిస్తోంది.